నేత్రాలయ యుఎస్ఏ కార్యకర్తల బృందం సంస్థకు కావలసినటువంటి నిధుల సమీకరణలో భాగంగా ఈ సంవత్సరం జూమ్ ఆధారిత కార్యక్రమాలతో పాటు అనేక ప్రత్యక్ష కార్యక్రమాలు అమెరికాలోని వివిధ నగరాలలో చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా రాబోయే వారాల్లో మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించే ప్రమోషనల్ కార్యక్రమంలో ఆ జరగబోయేటటువంటి కార్యక్రమాల వివరాల గురించి మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి పెద్ద సంఖ్యలో హాజరై శంకర నేత్రాలయకు మీకు చేతనైన చేయగలిగిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో మధ్య మధ్య కొన్ని భక్తి గీతాలు పాడడానికి ప్రతిభావంతులైనటువంటి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను కూడా ఆహ్వానించడం జరిగింది. శంకర నేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షులు బాలారెడ్డి ఇందుర్తి గారు ఈరోజు జరగబోయేటటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. బాలాగారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ టుడేస్ షో అండ్ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా పేరు బాలారెడ్డి ఇందుర్తి, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నాతో పాటు మా శంకర నేత్రాలయ సంస్థ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ ఎమిరిటస్ శ్రీ ఎస్వి ఆచార్య గారు, అట్లాగే మా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ డాక్టర్ రాజ్ మోదీ ఫ్రమ్ న్యూయార్క్, తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ మూర్తిరేఖపల్లి గారు, జాయింట్ సెక్రటరీ శ్యామ్ అప్పాలి, సెక్రటరీ కృష్ణరాజ్ భట్ గారు, తర్వాత మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వినోద్ పర్ణ అండ్ జాయింట్ ట్రెజరర్ సోమా జగదీష్ అండ్ ట్రస్టీ నారాయణ రెడ్డి ఇందుర్తి, నీలిమా గడ్డమనుగు, జగన్నాథ్ వేదుల, అలాగే మెహర్లంక. వీరితో పాటు ఈ ఇయర్ ఎండ్ చివరిలో జరిగే కూచిపూడి డ్యాన్స్ బ్యాలే మెగా ఈవెంట్ కి నీలిమ గారితో పాటు నటరాజ నాట్యాంజలి నుంచి శివ గడ్డమనుగు గారు కూడా మాతో పాల్గొంటున్నారు. సో మేమందరం కలిసి మేము చేయబోయే ప్రోగ్రామ్స్ గురించి వివరిస్తాము. తప్పకుండా మీరు ఏ సిటీలో ఉన్నా ఈ ఇన్ పర్సన్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి తప్పకుండా జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మా అట్లాంటా నివాసి పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ గారు పాల్గొంటున్నారు. వారి మాటల్లో శంకర నేత్రాలయ గురించి విందాము. ఈ మధ్యనే జగదీష్ షేత్ గారిని అట్లాంటాలో జరిగిన శంకర నేత్రాలయ ప్రోగ్రాంలో బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ గా అపాయింట్ చేయడం జరిగింది. వారితో పాటు మాకు డాక్టర్ రాజ్ మోదీ, లీలా కృష్ణమూర్తి గారు ముగ్గురు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ గా సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్ జాగ్, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. Thank you so much. I'm truly humbled and honored to be invited on the advisory board of Shankar Netralaya USA. There are three reasons why Shankar Netralaya is unique. Not only does it serve hundreds and thousands of people in India, especially rural India and the underprivileged population, for their eye care problems. Of course, all the way to cataract. The numbers are just staggering. First of all, the opportunity is very large because in rural population, you have problem of affordability and accessibility. And Shankar Netralaya provides that. It is definitely ranked as among the top NGOs in the world, not just in India, for its governance, for its service, etc. That's the first reason. My second reason is that it is also a teaching college and therefore generates hundreds of new doctors, optometricians, for example, support staff, everything. Therefore, it is expanding the capacity of the nation to a level that matches the need of the nation. And the last and probably more important for me as an academic is that it is becoming a research center. New breakthroughs will come more and more from emerging economies like India. There's a reverse innovation. I think having a research focus there with access to patients and the practice and the machines of the equipment, I think we'll see new breakthroughs in eye care
out of India, and especially through Shankar Nethralaya and its patronage. So it will attract a lot of world-class scientists to observe and watch what we do. Very similar to Chandrayaan-3 program that we landed on the moon, very similar to our solar exploration. I think India is at the verge of becoming innovation leader in the world, and Shankar Nethralaya will clearly be one of the people, one of the institutions in this area. Ultimately, this motto that Shankar Nethralaya has is so real. Give a vision, give a life. There's nothing better than that. And I'm very passionate about serving the nation through institutions like Shankar Nethralaya. So thank you for inviting me. And I strongly encourage my colleagues and friends in America, especially, to support this organization. Thank you. Thank you, Dr. Jagdish. Thanks for your kind words, and your message means a lot to us. Thanks again for coming and joining with us today. I request our founder and President Emeritus, Sri S.V. Acharya, to say a few words about Shankar Nethralaya and upcoming events. Namaste. Shankar Nethralaya well-wishers, friends and supporters. My name is S.V. Acharya of Shankar Nethralaya Om Trust. We are the fundraising arm of Shankar Nethralaya in Chennai, India, established by living legend Dr. S.S. Badrinath. As we approach year-end, we have planned a series of fundraising events. Our trustees, co-trustees will be shedding more light on the details of the event. For their outstanding service, Shankar Nethralaya was named as one of the 4 best ophthalmic institutions in the globe. As far as we are concerned, Shankar Nethralaya USA, we are managed by 35 trustees spread across 20 chapters in the country. We raise almost $1.5 million every year. Our overhead expense is almost 1%. Therefore, we are able to send almost all our donations to Shankar Nethralaya for treating poor people. Because of our fiscal accountability and financial responsibility, our organization has been named as a 4-star organization by Charity Navigator. Most of your long-time donors and quite a few have also sponsored Mysore camps. And lastly, one thing I would like to mention, a single $65 donation will help Nethralaya to perform 1 cataract surgery on a poor patient, thus not only give them sight, but also continue their livelihood. For more information, please visit us at www.shankarnethralayaUSA.org. Thank you very much. May God bless you. Thank you. Thank you, Acharya ji. Shyam, before next guest మాట్లాడే ముందు మన శ్రోతలకు ఏదైనా పాట వినిపిస్తారా? తప్పకుండానండి. చాలా చక్కగా వివరించారు అన్ని విషయాలు. ఇప్పుడు భూకైలాస్ చిత్రం నుండి నీలకందర దేవా అనే పాటను పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటా నివాసి శిల్ప ఉపులూరి. శిల్ప గతంలో అనేక టీవీ కార్యక్రమంలో పాడి విజేతగా నిలిచినటువంటి ఒక చక్కటి గాయని. స్వాగతం శిల్ప గారు. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా నీలకంఠరా దేవా దీన బాంధవారా నన్ను గావరా నీలకంఠరా దేవా
దీన బాంధవా రా రా నన్ను గావరా సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి సత్య సుందరా స్వామి నిత్య నిర్మలా పాహి నీలకంఠరా దేవా దీన బాంధవా రా రా నన్ను గావరా అన్యదైవము గొలువా ఆ అన్యదైవము కొలువా నీదు పాదము విడువా అన్యదైవము కొలువా నీదు పాదము విడువా దర్శనము నీరా మంగళాంగా గంగాధరా దర్శనము నీరా మంగళాంగా గంగాధరా నీలకంఠరా దేవా దీన బాంధవా రా రా నన్ను గావరా దేహియను వరములిడు దాన గుణసీమా పాహి అన్నను ముక్తి నిడు పరంధామా నీ మమున నీ దివ్య నామ సంస్మరణ ఈ మరక చేయుదును భవతాపహరణ నీ దయామయ దృష్టి దురితమ్ములారా వరసుధా వృష్టినా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాస భాసా హర హర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా భాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ నాగభూషణ నన్ను కావగ చాగును సేయకయ భాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ నాగభూషణ నన్ను కావగ చాగును సేయకయ కనుల విందుగ భక్త వత్సల కనగరావయ్యా కనుల విందుగ భక్త వత్సల కనగరావయ్యా ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా భాలలోచన నాదు మురవిని జాలిని బూనవయా నాగభూషణ నన్ను కావగ సాగును సేయకయా శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా. Thank you, Shyam. Thanks for presenting such a beautiful song. Next, Maroka Vishishta Atidhi. He is none other than Dr. Raj Modi. He is senior most board of trustee of Shankara Nethralaya USA. Now, recently we unanimously promoted Dr. Raj Modi as our board of advisor. So, congratulations, Dr. Raj Modi, and thanks for joining tonight.
please say a few words. I am associated with Shankar Nethralaya for a very long time. Dr. Acharya, Mr. Acharya ji, remember that I have been there for as long as probably he is, or maybe a little after that. Being a eye surgeon, I know and I have visited Shankar Nethralaya. They are one of the best, not the third best. I believe it's one of the best institution, not only in the charity, not only in the quality of the surgery, but the research. As Mr. Acharya ji mentioned, we produce almost 25% of the basic research papers in Shankar Nethralaya worldwide, from coming out of India. Anyway, please enjoy the cultural program, the music, the dance in the 5 cities we are producing for all of our donors and our fellow citizens. I appreciate your constant, all the time support. Please come and enjoy and support Shankar Nethralaya. Thank you very much. Thank you, Modi ji. Thanks for joining. Sarvendriyanam nainam pradhanam. Eyes are the most important sense organs. Millions of Indians suffer from eye diseases, most of which are preventable. Shankara Nethralaya is the brainchild of Padma Bhushan Dr. S.S. Badrinath, who initiated the mission in 1978 with a handful of eye care professionals. Shankara Nethralaya is now able to provide treatment for vision-related problems to millions of underprivileged individuals. Eminent personalities such as Shri Abdul Kalam, Srimati M.S. Subbalakshmi, Shri Nani Falkiwala, Shri Ratan Tata, Shri Amitabh Bachchan, Shri Rajnikant, Dr. Varaprasad Reddy, Srimati Indra Nui, Shri Saurav Ganguly, Dr. Satish Reddy, Shri Madhavan are the brand ambassadors of this great institution. Shankara Nethralaya Mesu Mobile Eye Surgical Unit is a flagship initiative to treat vision-related issues in rural India. This unique hospital on wheels program was designed in collaboration with the Indian Institute of Technology, Chennai. This is the first of its kind technology in India, and Shankara Nethralaya is the only institution that got the operational permit from Government of India. Under Mesu initiative, Shankara Nethralaya conducted hundreds of eye camps and performed numerous cataract surgeries in remote villages in India. Shankara Nethralaya is a highly regarded institution in the country, having received numerous awards and recognitions. Shankara Nethralaya Om Trust is a 4-star highest rated charity organization by Charity Navigator. Giving is a privilege. Please donate generously and be part of this great cause. All your donations are tax exempted. For more details, please visit www.shankaranetralayausa.org. Thank you. మరి యొక్క ఈరోజు గెస్ట్ మా సెక్రటరీ కృష్ణరాజ్ భట్ ఫ్రమ్ వాషింగ్టన్ DC.
Krishnaraj ji, could you please say a few words? Namaste, my name is Krishna Raj Bhatt. I'm the Secretary of Shankar Netralaya, USA. Our founder, Mr. Living Legend, Dr. Badrinath's vision is to provide world-class eye care free to the needy and affordable cost to others. So today we are performing about 300 surgeries a day, half of which is free of cost. And we are also taking the eye hospital to the poor in the village through mobile eye surgical unit, MISU buses. And we have already conducted more than 200 camps to, raise more funds for the eye care initiatives in India. We are conducting 5 major fundraising events from October to November in all over United States. It's in Houston, Austin, Seattle, Alabama, and as a grand finale, a Kuchipudi dance program in Atlanta in November, which is directed by our own trustee, Mrs. Nilima Kadamanagu. Please support Shankar Netralaya, donate generously. Thank you very much. Thank you, Krishnaraj ji. ముందుగా నేను హ్యూస్టన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నారాయణ రెడ్డి ఇందుర్తిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ రెడ్డి ఇందుర్తి, హ్యూస్టన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, శంకర నేత్రాలయ. మొట్టమొదటిగా జరగబోయే కార్యక్రమాల కంటే ముందు ఈ సంవత్సరం జూన్ మొదటి వారంలో నిర్వహించిన సంగీత విభారి లైట్ మ్యూజిక్ కన్సర్ట్ ట్రిబ్యూట్ టు ఎస్పీబీ ఈవెంట్ మంచి సక్సెస్ కావడంతో హ్యూస్టన్ లో శంకర నేత్రాలయకు మంచి స్పందన లభించింది. అలాగే నిధుల సేకరణలో కూడా మంచి విజయవంతమన్నాము. అలాగే అదే స్ఫూర్తితో అక్టోబర్ 1 సండే మీనాక్షి థియేటర్ హ్యూస్టన్ అండ్ భారతీ కళా మందిరం హ్యూస్టన్, సో వీరిద్దరు అంటే ఈ 2 సంస్థలు చే నిర్వహించబడే ప్రోగ్రామ్ ఒకటి, తమిళ్ ఫుల్ లెంత్ కామెడీ ప్లే ఒకటి జరగబోతుంది. అంటే ఇది హ్యూస్టన్లోని జేసీసీ ఆడిటోరియంలో జరుగుతుంది అక్టోబర్ 1 నాడు. సో ఇందులో వచ్చే ఫండ్ రైజింగ్ అంతా శంకర నేత్రాలయకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కోరేది అంటే హ్యూస్టన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి శంకర నేత్రాలయానికి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అక్టోబర్ 15 సండే హ్యూస్టన్లో ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరము నిర్వహించే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ వారిచే నిర్వహించే బతుకమ్మ పండుగ ఈ సంవత్సరము షుగర్లాండ్లోని మెర్సర్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా శంకర నేత్రాలయ నిర్వహించే కార్యక్రమాలని షోకేజ్ చేయాలనుకుంటున్నాము. సో కాబట్టి హ్యూస్టన్లోని తెలుగు వారందరినీ ఈ కార్యక్రమం ద్వారా కోరడం ఏంటంటే తప్పకుండా ఈ బతుకమ్మ పండుగకు ఇచ్చేసి అట్లే శంకర నేత్రాలయ బూత్ను మీరు విజిట్ చేస్తే దాని కార్యక్రమాలు అందులో ఉండే ఈ మేసు కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు శంకర నేత్రాలయ కార్యక్రమాలన్నింటినీ మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాము. సో తప్పకుండా వచ్చి ఈ నోబెల్ కాజ్కు అందరినీ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ నారాయణ్. 5,000 చెప్పారు కదండి నారాయణ్. 5,000 ఆడియన్స్ అంటే మేబీ అందరూ ఒకేసారి కాకుండా ఫ్లోటింగ్ ఆడియన్స్ ఉంటుంది. దట్స్ ఎ వెరీ గుడ్ opportunity for Shankar Netralaya to showcase our activities, and also congratulations to Narayan one more time. It was on June 4th. బాలుగారి జన్మదినం రోజు ఒక అద్భుతమైన శంకర్ నేత్రాలయ ప్రోగ్రామ్ చేసి $50,000 రేజ్ చేశాడు. సో థ్యాంక్స్ టు నారాయణ్ అండ్ హ్యూస్టన్ టీమ్. సో నెక్స్ట్ మనకి డాక్టర్ జగన్నాథ్ వేదుల గారు, ఇతను బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ ఆస్టిన్ టెక్సస్. జగన్నాథ్ గారు తను రాబోయే ప్రోగ్రామ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ బాలా గారు, అండ్ వి సీక్ ఎవ్రీబడీస్ సపోర్ట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగన్నాథ్ గారు. మీరు నాట్ ఓన్లీ జస్ట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇన్ పర్సన్ ఈవెంట్,
బట్ శంకర్ నేత్రాలయకి మీరు బ్యాక్ ఎండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టునైట్. నెక్స్ట్ గెస్ట్ మాట్లాడే ముందు శ్యామ్, మీరు మళ్ళీ ఇంకొక సాంగ్ ప్రజెంట్ చేస్తారా మన శ్రోతలకి? తప్పకుండానండి. ఇప్పుడు నర్తనశాల చిత్రం నుండి జననీ శివకామిని అనేటటువంటి పాటని పాడడానికి మన ముందుకు వస్తున్నారు అట్లాంటా నుండి ఉషా మోచర్ల. వృత్తిరీత్యా గాయని అయిన ఉషా ప్రస్తుతం విపంచి సంగీత శిక్షణా కేంద్రానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గతంలో శంకర నేత్రాలయ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలలో ఉషా పాల్గొని సేవలందించారు. స్వాగతం ఉష గారు. Thanks for a nice song. I think
అన్ని భక్తి గీతాలతో, తర్వాత మన ట్రస్టీస్ అపీల్స్ తో ఈ ప్రోగ్రామ్ అందరిని ఆకర్షిస్తుందని కోరుకుంటూ, నెక్స్ట్ మన సియాటిల్ వాషింగ్టన్ నుంచి మన జాయింట్ ట్రెజరర్ సోమా జగదీష్ ఉన్నారు. సోమా, మీ ఊర్లో శంకర్ నేత్రాలయ ద్వారా చేసే ప్రోగ్రామ్ గురించి వివరిస్తారా? థ్యాంక్స్ బాలా గారు. అందరూ గౌరవనీయులైన బోర్డు మెంబర్లు అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ ప్రతిసారి బాలా గారికి మాకు ఎప్పుడు వెన్నంటే సపోర్ట్ చేస్తున్న బాలా గారికి స్పెషల్ థ్యాంక్స్. సియాటిల్ లో ప్రతిసారి లాగే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, కానీ అక్టోబర్ మంత్ లో మైక్రోసాఫ్ట్ ఒక గివ్ అనే క్యాంపెయిన్ రన్ చేస్తుంది. ఆ డొనేషన్ క్యాంపెయిన్ ఎప్పుడు కూడా 1930s నుంచి రన్ చేస్తుంది, కానీ అది మైక్రోసాఫ్ట్ ఓన్ చేసుకొని గత 40 years నుంచి మైక్రోసాఫ్ట్ more than $2 billion ని సపోర్ట్ చేసింది. దాని గత 4 సంవత్సరాలుగా మన శంకర్ నేత్రాలయం కూడా మనం ఈవెంట్స్ స్టార్ట్ చేసాం. అంచెలంచెలుగా మనం కొంచెం మన యొక్క వాలంటీర్ బేస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ మన యొక్క ప్రెజెన్స్ ని ఇక్కడ సియాటిల్ లో మేము తీసుకొస్తున్నాము. ఇలాగే రకరకాల కార్యక్రమాల్లో మాకు ఒక విధంగా ఇది డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే మేము ఇప్పటివరకు చేసిన నాన్ కల్చరల్ ఈవెంట్స్ కాకుండా ఈ సంవత్సరం మాకు కల్చరల్ ఈవెంట్ చేసే అవకాశాన్ని నాకు దొరికింది. సో మేము ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. ఈ మంత్ లో, అక్టోబర్ మంత్ లో ఏం డొనేషన్స్ చేసినా కూడా మైక్రోసాఫ్ట్ ఆ డొనేషన్స్ ని డబుల్ చేస్తుంది. ఈ మంత్ యొక్క విశిష్టత అది. మనం డొనేట్ చేసిన ప్రతి రూపాయిని మైక్రోసాఫ్ట్ దాన్ని డబుల్ చేసి మళ్ళీ మనకి ఆ స్పెసిఫిక్ చారిటీ ఆర్గనైజేషన్ యొక్క దానికి సెండ్ చేస్తుంది. సో దానివల్ల ఈ మంత్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన మంత్. సో మేమందరం దాని మీదే ఫోకస్ చేసి దాని మీద వర్క్ చేయాలని చూస్తున్నాము. థ్యాంక్ యూ సోమా. వినోద్, ఒకసారి మీరు కూడా వివరించండి. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ పర్నా. ఇందాక సోమా చెప్పినట్టు అక్టోబర్ గివ్ మంత్ మైక్రోసాఫ్ట్ కి మైక్రోసాఫ్ట్ గా అందరూ కలిసి ఒక్కొక్క చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ని చూస్ చేసుకుని వాళ్ళకి డొనేట్ చేయమని చెప్పి కోరుతారు. దాని పరంగా మనం శంకర్ నేత్రాలయ తరఫు నుంచి నేను, సోమ మల్టిపుల్ ఈవెంట్స్ ప్లాన్ చేసాము. ఈ ప్లానింగ్ లో ఫస్ట్ థింగ్ మేము చేసింది అక్టోబర్ 5th రోజున స్పోర్ట్స్ శంకర్ నేత్రాలయ స్పోర్ట్స్ టోర్నమెంట్, పోకర్ టోర్నమెంట్ చేస్తున్నాము. ఇది ఇంతకు ముందు కూడా మా ఇయర్ చేసాము, అలాగే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సేమ్ థింగ్ మనం చేస్తున్నాం అనే క్రెడిబిలిటీ కూడా ఉంది. సో ఈసారి అది చేస్తున్నాము. అది మైక్రోసాఫ్ట్ కామన్స్ ప్లేస్ లో చేస్తున్నాం. అందరూ వచ్చి సియాటిల్ ఏరియాలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దాంతో పాటు అక్టోబర్ 11వ తారీఖు మనం ఇంకొక పోకర్ ఈవెంట్ చేస్తున్నాము. ఇది ఆన్లైన్ చేస్తున్నాము ఫస్ట్ టైం శంకర్ నేత్రాలయ తరఫు నుంచి. దీనిలో విశిష్టత ఏంటి అంటే, ఎక్కడైనా సరే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ డాలస్ లో ఉన్నా, వేరే సిటీస్ లో ఉన్నా కూడా పార్టిసిపేట్ చేసి దాని నుంచి వచ్చే డొనేషన్స్ ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు మ్యాచ్ చేసి మన శంకర్ నేత్రాలయకి డొనేట్ చేస్తారు. ఇది ఒక కొత్తగా స్టార్ట్ చేసాం మనం ఆన్లైన్ అనేది. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ దెన్ గివ్ జనరస్లీ డొనేషన్స్ ఫర్ శంకర్ నేత్రాలయ. ఏదైతే మీరు ఇస్తారో అది మైక్రోసాఫ్ట్ మ్యాచ్ చేసి మీ మన అమౌంట్ ని శంకర్ నేత్రాలయకి డొనేట్ చేస్తుంది. ఎవ్రీ penny that you give is going to open eyes for the poor people. Thank you so much, and please come and help us. థ్యాంక్ యూ వినోద్ పర్నా. సో విన్నారు కదండి, సోమా జగదీష్, వినోద్ పర్నా, వీళ్ళు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫ్రమ్ శంకర్ నేత్రాలయ, అట్లాగే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్. ఎవ్రీ ఇయర్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వీరితో పాటు వినోద్ చెప్పినట్టుగా మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సౌమ్యనారాయణ్ నేతృత్వంలో ఒక కర్ణాటిక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. అందులో అనాహిత అండ్ అపూర్వ వోకల్ అండ్ శృతి వైలిన్, అక్షయ్ మృదంగం అండ్ సౌమ్యనారాయణ్ ఘటం ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. Hello, Namaskaram. My name is Soumya Narayanan, Board of Trustee from Washington DC metro area for Shankar Nethralaya, and I'm also Ghatam artist supporting various charity causes for Shankar Nethralaya. We are very honored and humbled to invite to all of you for Apurva and Anahita Ravindran concert on
October 15th at 6:30 p.m. in Microsoft Commons. As you all well aware, Shankara Nethralaya is one of the big charity organization supporting free eye cataract surgeries for poor indigent patients. We request you all to come and support this good cause. Thank you. श्रीमन्नारायण 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 निश्रेपादमे शरणु श्रीमन्नारायण 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 श्रीपादमे शरणु Namaste. We are Anahita and Apurva, Indian classical musicians. We are very, very honored and privileged to perform a fundraising concert for Shankara Nethralaya on October 15th. This concert is not like just another performance, but this is for a cause. And as we all know, Shankara Nethralaya has been doing a phenomenal service to humanity and helping thousands of people and children across the world. And for us, we take it as a blessing to be part of this huge community to give back to the society. We look forward to seeing you all on the 15th of October at 6:30 p.m. at Microsoft Commons, Redmond, Washington. We will be joined by Shruti Sarathi, Akshay Anantapadmanabhan and Soumya Narayanan. Let's all get together for this cause. Namaste, this is violinist Shruti Sarathi, and along with Anahita and Apurva, Akshay Anantapadmanabhan and Soumya Narayan, I'm so excited to present a fundraiser concert for Shankara Nethralaya on October 15th. See you all there. Hi, this is Akshay Anantapadmanabhan, Carnatic percussionist, Mridangam artist. I'm looking forward to perform at Microsoft Commons on October 15th at 6:30 p.m. along with Carnatic vocalist Anahita and Apurva, violinist Shruti Sarathi and Katam artist Soumya Narayanan. All of us are looking forward to being there. This is a fundraiser event for Shankara Nethralaya, so please do come out and support us in large numbers. Thank you. So next, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ డాక్టర్ కిషోర్ చూకుల గారు ఫ్రమ్ అలబామా స్టేట్. తను మంచి డోనర్, తర్వాత మంచి వైద్యులు. సో ఎంతో మందికి అలబామా స్టేట్ లో చాలా సేవలు అందిస్తున్నారు. శంకర నేత్రాలయాలు తను బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా జాయిన్ అవ్వడమే కాకుండా చాలా ధన సహాయం కూడా చేశారు. సో వారు అలబామాలో జరగబోయే ప్రోగ్రాం గురించి మాట్లాడతారు. కిషోర్ గారు. నమస్కారం అండి. నా పేరు కిషోర్ చివుకుల. నేను అలబామాలో ఒక నియర్లీ 25 yearsగా ఉన్నాను. నేను ఈ సంవత్సరమే ఒక మంచి అవకాశం వచ్చింది మీ అందరితోటి కలిసి శంకర నేత్రాలయాలో నాకు చేతనైంది చేయడానికి ప్రయత్నించడానికి అవకాశం వచ్చింది. నేను గత 20 ఏళ్ళుగా ఏదో కొద్దో గొప్ప నాకు వీలైన సహాయం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం బాలాగారు నన్ను అడిగారు, అలబామాలో ఎవరు మాకు చాప్టర్ లేదండి, మీరు సహాయం చేస్తారంటే ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. ఇది చాలా నోబుల్ కాజు, ఎందుకంటే విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని మాతో సహకరించి మాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి తర్వాత మీకు చేతనైన కాంట్రిబ్యూషన్స్ ఇచ్చి ఈ సంస్థ చేస్తున్న మంచి పని ఇంకా తరతరాలుగా చేయడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు విన్నారు కదండి, డిఫరెంట్ సిటీస్లో మేము శంకర నేత్రాలయ చేపట్టిన ప్రోగ్రామ్స్.
అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మేము అట్లాంటాలో ఈవెంట్ చేస్తాం ఇయర్ ఎండ్కి. ఇట్ ఈస్ లైక్ ద ఇయర్ ఎండ్ ఫండ్ రైజర్ గ్రాండ్ ఫినాలే. సో ప్రతి సంవత్సరము మాకు అట్లాంటా నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మెయిన్గా అదర్ స్టేట్స్ ఆఫ్ యుఎస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నీలిమా గడ్డమనుగు, షీఈ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ. తను వాళ్ళ అకాడమీ నుంచి ప్రోగ్రామ్ చేయబోతున్నాము. నేను ముందుగా అట్లాంటా నుండి మా వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేఖపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మూర్తి గారు ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ trustees of Shankara Nethralaya USA. So he is continuously supporting and తను అంటే చాలా సార్లు ఏంటంటే ఆర్గనైజేషన్లో చేసే ప్రతి పని కనిపిస్తుంటుంది, బట్ కనిపించని ఎంతో నీడ్ తనతో నాకుంది. ప్రత్యేకంగా నాకు పొద్దున్న లేసానంటే శంకర నేత్రాలయలో ఏది చేస్తున్నా కూడా నాకు ఎంతో సపోర్ట్ మూర్తి గారి ద్వారా నాకు దొరుకుతుంది. సో ముందుగా అట్లాంటాలో రాబోయే ప్రోగ్రాం గురించి మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. శంకర నేత్రాలయ గత 45 సంవత్సరాలుగా ఇండియాలో లక్షల మందికి కంటి ఆపరేషన్స్ ఫ్రీగా చేసిందండి. $65 కాంట్రిబ్యూట్ చేస్తే ఒక పూర్ పేషెంట్కి క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు. ఈ బ్లైండ్నెస్ ప్రాబ్లం గురించి అవేర్నెస్ అండ్ ఫండ్స్ రైజ్ చేయడానికి 5 సిటీస్లో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. అవర్ గోల్ ఈజ్ టు ఎరాడికేట్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఫ్రమ్ ఇండియా. అలాగే రిమోట్ విలేజెస్లో పేషెంట్స్ని సర్వ్ చేయడానికి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అనే విభాగం ఉందండి. ఇండియా మొత్తంలో శంకర నేత్రాలయ ఒక్కదానికే ఈ పర్మిషన్ ఉందండి, ఇట్లా రిమోట్ విలేజెస్కి వెళ్ళి అక్కడే ఆపరేషన్స్ చేసేటట్టుగా. అందుకని అందరూ తప్పకుండా ఈ 5 సిటీస్లో ప్రోగ్రామ్స్కి వచ్చి జనరస్గా కాంట్రిబ్యూట్ చేసి ప్లీజ్ హెల్ప్ ఇన్ రెస్టోరింగ్ విజన్ ఫర్ పూర్ పేషెంట్స్. మేము అట్లాంటా నుంచి నటరాజ నాట్యాంజలి వాళ్ళు నీలిమ గడ్డమనుగు గారు, ఆమె హస్బెండ్ శివ గడ్డమనుగు గారు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. దయచేసి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి జనరస్గా కాంట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మూర్తి గారు. తర్వాత మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెహర్ లంక గారు మాట్లాడతారు అప్కమింగ్ ప్రోగ్రామ్ గురించి. మెహర్ గారు. Hello, good evening everyone. I'm Meher Lanka and I'm in Atlanta and very much supportive of the upcoming program on the 5th of November, led by Nilima Gaddamanu garu. She has planned last year, but we couldn't do in person. And this year it is going to be a contact program for all supporters of Shankara Nethralaya to see this dance program in real life on the stage, led by Nilima Gaddamanu garu with her more than 70 dance team members. Look forward to your contributions to Shankara Nethralaya. Please grace the occasion in Atlanta and look forward to a great successful program for the first time after we have been affected by COVID in this country. Thank you, everyone. థ్యాంక్ యూ మెహర్ గారు. అండ్ చివరగా ఈరోజు అంటే మెయిన్గా జరుగుతున్న అన్ని ప్రోగ్రామ్స్లో ముందుగా చెప్పినట్టుగా ద గ్రాండ్ ఫినాలే అనొచ్చు. చాలా ఎవ్రీ ఇయర్ మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసింది మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాబట్టి మా ట్రస్టీస్ ఇంకొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నారు వర్క్ చేయడానికి. దీంట్లో భాగంగా నీలిమ గడ్డమనుగు అండ్ శివ గడ్డమనుగు వాళ్ళిద్దరూ అంటే ఈ ప్రోగ్రామ్కి నీలిమ స్టూడెంట్స్తో పర్ఫార్మెన్స్ డాన్స్ తర్వాత అంటే 70+ స్టూడెంట్స్ అన్నారు తన మాటల్లోనే విందాము. ప్లస్ బిహైండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ వర్క్.
So the glamour portion she took and grammar portion she gave to Siva. సో ముందుగా వీళ్ళిద్దరు మాట్లాడే ముందు ఒక నటరాజ నాట్యాంజలి నుండి ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ ని చూద్దాము. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహపర సుఖములను తగే సీతా. రామ కథను వినరయ్యా. గడియయేమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజాని. కౌశిక యాగము కాతిరమ్మని, కౌశిక యాగము కాతిరమ్మని పలికెను నీరద జాముని. రామ కథను వినరయ్యా. తాటకి దునిమి గన్నముగాసి, తపసుల దీవన తలదాసి. జనకుని యాగము చూచునే పౌన, జనకుని యాగము చూచునే పౌన. కనియను మిథిలకు రాజరది. రామ కథను వినరయ్యా. మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణిత మదిలో వెలసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది. రామ కథను వినరయ్యా. హరుని వెల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ
పలుకు జాని పూలే పువిపై పిలుపు పిలుపు రామాయణ గాథలుడే మనసారా కౌసలేయు గావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి కోట మెరిగి సౌమిత్రిక తారయ దూతిన రాజల్లి కోట మహీధర దేశ తమ్మునే రాముడు దేశాలి వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పదాలగాలి వినుటు వినుటు రామాయణ గాథ వింటే మనసారా నమస్కారం అండి అందరికీ. నా పేరు నీలిమ గడ్డమనుగు, అట్లాంటా నుంచి నటరాజనాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ డైరెక్టర్. శంకర్ నేత్రాలయతో నా అనుబంధం లాస్ట్ 3 years నుంచి బాలాగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వెరీ బ్లెస్డ్ ఆపర్చునిటీ అండి. కోవిడ్ అప్పుడు యాక్చువల్గా 100 days నాట్యాంజలి ఫెస్టివల్ చేశాము. ఆ లైవ్ పెర్ఫార్మెన్స్ చేయలేం కాబట్టి అప్పుడు 90 students with 10+ artists తో we could successfully do అనమాట. ఎవ్రీ డే 10 to 15 minutes 100 days కంటిన్యూగా శంకర్ నేత్రాలయకి ఫండ్స్ రేస్ చేసే కార్యక్రమంలో చేసామన్నమాట. ఆ తర్వాత ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ November 5th లైవ్ ఆన్ స్టేజ్ ఆనంద లీలా ఎ బ్యూటీ ఆఫ్ కృష్ణ. ఆయన లైఫ్ లో జరిగిన అద్భుతమైన అందమైన ఘట్టాలని 4 భాగాలుగా నలుగురు కృష్ణులు, మిగతా అందరు గోపికలు అండ్ అదర్ క్యారెక్టర్స్ తో ట్రెడిషనల్ కూచిపూడి డాన్స్ డ్రామా పద్ధతిలో చూపిస్తున్నాము విత్ కొన్ని ప్రాప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్. నాకు 210 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ శంకర్ నేత్రాలయాన్ని వ్యూలో పెట్టుకొని 70 మంది స్టూడెంట్స్ తో ఈ డ్రామా చేస్తున్నాను, సెలెక్టెడ్ కిడ్స్ తో. అండ్ దీనికంటూ కూడా ప్రత్యేకంగా ఆనంద్ లీలా ఈజ్ అవర్ ఫస్ట్ ప్రొడక్షన్, అంటే శంకర్ నేత్రాలయ కోసమే చేయిస్తున్న ప్రొడక్షన్. దిస్ ఈజ్ మై 5th డాన్స్ డ్రామా యాక్చువల్ గా ఓన్ ప్రొడక్షన్ లో. బట్ ఆనంద్ లీలా మీరు ఈ పాటలు కానీ డాన్స్ కానీ మీరు ఎక్కడ చూడలేదు. ఇది మన ఓన్ ప్రొడక్షన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ శంకర్ నేత్రాలయ. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంటే కిడ్స్ లో అవేర్నెస్ తేవడం అన్నది మన ముందు జనరేషన్స్ కి అదే మెయిన్ ఇది. సో నా 70 kids కూడా దే ఆర్ అప్రోచింగ్, ఎవ్రీబడి ఈజ్ అప్రోచింగ్ లైక్ అంటే 100+ ఫ్యామిలీస్ ని టార్గెట్ పెట్టుకున్నారండి నా 70 kids. అది నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది, కానీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఆంటీ మేము ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళ జనరేషన్ అంటే యంగ్ హై స్కూల్ కిడ్స్ లో ఉండే వాళ్ళ కొత్త ప్రణాళికలు అన్నీ ఉంటాయి. రీల్స్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఇలా పోస్ట్ చేద్దాం. దే వాంట్ టు రీచ్ మోర్ పీపుల్ విత్ ఇన్ ఇండియా అండ్ ఆల్ అరౌండ్ USA కాకుండా వాళ్ళ రిలేటివ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అదర్ కంట్రీస్ ని కూడా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. సో దట్స్ వెరీ హ్యాపీ న్యూస్. ఇవాళ ఒక 8 మంది కిడ్స్ వచ్చి ఆంటీ వీఆర్ లైక్ డూయింగ్ దిస్ అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అంటే ఆల్ ఐ సెడ్ ఇస్ లైక్ శంకర్ నేత్రాలయ మన USA వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో దే వెంట్ త్రూ ద డీటెయిల్స్ అండ్ దే ప్రిపేర్డ్ ఏ డాక్యుమెంట్ అండ్ దే ఆర్ ఓన్ గా వాళ్ళు దే ఆర్ బ్రాడ్కాస్టింగ్ ఫర్ ఎక్స్ట్రా అడ్వర్టైజ్మెంట్ అండ్ అవేర్నెస్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్. అండ్ ఫ్రంట్ ఎండ్ ఎంత ప్రయత్నించినా బ్యాక్ ఎండ్ వర్క్ చాలా ఉంటుంది, లైక్ రీచింగ్ న్యూ పీపుల్ అండ్ even old people who already donates to Shankar Netralaya, everything. It's a very big project. సో అవన్నీ చేయడానికి నాకు మా హస్బెండ్ సహకారం ఉంది, శివ గడ్డమనుగు గారు. ఆయన కూడా ఇవాళ ఉన్నారు లైవ్ లో. సో నేను చేసే ప్రయత్నం ఫ్రంట్ ఎండ్ బ్యూటీ చూపిస్తున్నాను, ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఆయన మాట్లాడతారు ఇంకా ఏం జరుగుతుందో. సో థ్యాంక్ యూ అగైన్. అండ్ ఆచార్యజీ ఈస్ కమింగ్ టు అవర్ ఈవెంట్. ఇట్స్ ఏ వెరీ గుడ్ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ మీ టు see him watching my 70 kids performing Ananda Leela. Thank you. Thank you. Thank you, Nilima. And Nilima అన్నట్టుగా
ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేయడానికి చాలా అంటే లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ చూసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ గా నేను నటరాజ నాట్యాంజలి చేసే చాలా ప్రోగ్రామ్స్ చూశాను. ప్రతి ప్రోగ్రామ్ అప్పుడు నేను శివాని చూస్తుంటాను. చాలా చాలా సిన్సియర్ గా, చాలా కమిట్మెంట్ తో, చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తారు. మినిట్ బై మినిట్ ఫాలో అవుతూ ఐ రియలీ లైక్డ్ హిజ్ అప్రోచ్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఆన్ ఎ టైమ్లీ మేనర్. సో తన మాటల్లోనే ఈ ప్రోగ్రామ్ తను చేస్తున్న కొన్ని విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ బాలా ఫర్ వెరీ కైండ్ వర్డ్స్. ఇప్పుడున్న ఇందాక మూర్తి గారు చెప్పినట్లుగా సర్వేంద్రియానం నయనం ప్రధానం. అలాగే మేము ఆనందలీల అనే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అనే ఆలోచన ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పిన కర్మయోగం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ హౌ వీ కెన్ డివోట్ అవర్ సెల్ఫ్. భక్తి ద్వారాను నిస్వార్థ సేవ ద్వారాను మనం భగవంతుడికి సేవ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో కృష్ణతత్వం కన్నా అద్భుతమైన ఆనందకరమైన తత్వం ఇంకోటి లేదు. మనం ఏ రోజన్నా సరే ఎక్కడన్నా సరే చూద్దాం అనుకుంటే రాసలీల చూడాలి అంటారు. రాసలీల చూడాలి అంటే చూడడానికి మనకు కళ్ళు ఉండాలి. కళ్ళు ఉండాలి అంటే మనం దాన్ని, అది మన నలుగురికి ఇవ్వగలిగే స్థాయిలో మనం చేయగలిగిన ప్రోగ్రాం కింద దీన్ని ఆశిస్తూ, అందరి సహకారంతో, అందరి ఉత్సాహంతో చాలా చాలా మంచి ఉత్తేజంగా ముందరికి వెళ్తున్నాము. అందులోనూ దానికి బాలాగారి సపోర్టు, మూర్తి గారి సపోర్టు, మెహర్ గారి సపోర్టు, అందరూ అదే కాదు బయట వాళ్ళ సపోర్ట్ కూడా ఎంతో సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ బ్యాక్ స్టేజ్ పరంగా అబౌట్ 30 to 40 people విల్ బీ వర్కింగ్ ఆన్ ది బ్యాక్ స్టేజ్. మనకి ప్రోగ్రామ్ ముందరికి వెళ్ళడానికి, టైమ్లీగా వెళ్ళడానికి ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ తీసుకెళ్తున్నాం ముందరికి. Again, thank you so much for the opportunity, Shankar Nethralaya team. We are truly blessed, and Acharya ji, we are looking forward to seeing you and hoping for your comments after seeing the program. Thank you very much. థ్యాంక్ యూ శివ. ఈరోజు అందరు మాట్లాడారు. చివరిగా ప్రోగ్రామ్ ముగించే ముందు మీ మాటల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు చాలా డిజిటల్ విభాగంలో ఎంతో సేవలు అందిస్తున్నారు. ఇయర్ లాంగ్ ప్రతి ప్రోగ్రామ్ శంకర్ నేత్రాలయ బాగా జరుగుతుందంటే మీ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీ మాటల్లో ఈ ప్రోగ్రామ్స్ కి గురించి కానీ శంకర్ నేత్రాలయ గురించి కానీ కొంచెం వివరిస్తారా? ధన్యవాదాలు బాలగారు. శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. ప్రతి కార్యక్రమం ఒకదాన్ని మించి మరొకటిగా ఉన్నాయి. నీలిమ గారు, శివగారుల ఆధ్వర్యంలో రూపొందించబడుతున్నటువంటి నృత్య రూపకం తప్పక అందరినీ ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా వారికి నా శుభాభివందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రమోషనల్ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ పెద్ద సంఖ్యలో హాజరై శంకర నేత్రాలయకు మీకు తోచిన రీతిలో సహాయం చేయవలసిందిగా మరొకసారి అర్థిస్తున్నాను. పూర్తి వివరాలకు www.shankarnetralaya.usa.org వెబ్సైట్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. అండ్ ఈరోజు శుభ ఆదివారం అంటామా, హ్యాపీ సండే అంటామా, వీక్షిస్తున్న ప్రేక్షకులు తప్పకుండా డేట్స్ గుర్తుపెట్టుకొని మీ సిటీల్లో శంకర్ నేత్రాలయ ప్రోగ్రామ్ ని తప్పకుండా జయప్రదం చేయండి. మరిన్ని వివరాలకు తప్పకుండా ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ www.shankarnetralaya.usa.org. థ్యాంక్ యూ.